ఫ్రెండ్స్, జీడిఎస్టీ ఎంటీఎస్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ హ్యాజ్ ఏ సేమ్ సర్కిల్ హెడ్ క్వార్టర్ అండ్ ఏ స్టేట్ క్యాపిటల్? ఈ కింది స్టేట్లో ఏ స్టేట్కి స్టేట్ క్యాపిటల్ అలాగే సర్కిల్ హెడ్ క్వార్టర్ ఒకటిగా లేదు అని అడిగాడు. దీంట్లో వచ్చేసరికి మొదటి ఆప్షన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రెండింటికి ఒకటిగా ఉంది, అలాగే తమిళనాడు సేమ్, అలాగే మహారాష్ట్ర. ఈ గుజరాత్ వచ్చేసరికి స్టేట్ క్యాపిటల్ వచ్చేసరికి గాంధీనగర్, బట్ సర్కిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి అహ్మదాబాద్. నెక్స్ట్ బిట్ చూద్దాం. Which of the following offices register newspapers and packets of registered newspapers are not accepted on Sundays and post office holidays without payment of any late fee? ఈ కింద ఇచ్చినటువంటి ఏ ఆఫీసుల్లో రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అలాగే ప్యాకెట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ సండేస్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో నాట్ యాక్సెప్ట్ చెయ్యరు అని అడుగుతున్నారు. ఏ ఆఫీస్లో? ప్రెస్ సోర్టింగ్ ఆఫీస్లో యాక్సెప్ట్ చేస్తారు, అలాగే ఆర్ఎంఎస్కి యాక్సెప్ట్ చేస్తారు, నైట్ పోస్ట్ ఆఫీస్లో యాక్సెప్ట్ చేస్తారు, మొబైల్ పోస్ట్ ఆఫీస్లో యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ బిట్, రెవెన్యూ స్టాంప్స్ జనరల్లీ ఇష్యూడ్ బై. రెవెన్యూ స్టాంపులు జనరల్గా ఎవరు ఇష్యూ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, ఇండియా పోస్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క రెవెన్యూ స్టాంపుని జనరల్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్యామేజ్ అండ్ రిపేర్స్ రిక్వైర్డ్ టు ఫ్రాంకింగ్ మిషన్? ఏదైనా ఫ్రాంకింగ్ మిషన్కి ఏదైనా డ్యామేజ్ కానీ రిపేర్స్ కానీ జరిగినట్లయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు అని అడిగారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ కాదు, హెడ్ ఆఫ్ ది డివిజన్ కూడా కాదు, లైసెన్సీ. ఈ లైసెన్సీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్. ఎవరైతే లైసెన్స్ ఇస్తారో ఫ్రాంకింగ్ మిషన్కి ఆ లైసెన్సీ అలాగే ఫిర్మ్ దానికి రెస్పాన్సిబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, మే నాట్ టు బీ పోస్టెడ్ ఇన్ లెటర్ బాక్సెస్. ఏవి లెటర్ బాక్స్లో పోస్ట్ చేయకూడదు అని అడిగారు. ఇవి వచ్చేసరికి ఆప్షన్ ఏ లెటర్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు, అలాగే పోస్ట్ కార్డ్స్ చేయొచ్చు, ఇన్లాండ్ లెటర్స్ ప్యాకెట్స్ కూడా చేయొచ్చు, న్యూస్ పేపర్స్ లెటర్ బాక్స్లో పోస్ట్ చేయకూడదు. సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్, ఏ మనీ ఆర్డర్ ఎక్సీడింగ్ రూపీస్ డాష్, the payment of such money order will be made at the window of the post office for which intimation will be sent through the village postman. A money order exceeding rupees dash, the payment of such money order will be made at the window of the post office for which intimation will be sent through the village postman. మనీ ఆర్డర్ ఎంత అమౌంట్ దాటినట్లయితే, మనీ ఆర్డర్ ఎక్సీడింగ్ రూపీస్ ఎంత దాటినట్లయితే ఆ యొక్క ఇంటిమేషన్ అనేది విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా పంపించడం జరుగుతుంది అని అడిగారు ఫ్రెండ్స్. మనీ ఆర్డర్ 500 రూపాయలు దాటినట్లయితే ఇంటిమేషన్ విల్ బి మేడ్ ఎట్ ద విండో ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఫర్ విచ్ ఇంటిమేషన్ విల్ బి సెంట్ త్రూ ద విలేజ్ పోస్ట్ మ్యాన్. 500 రూపాయలు మనీ ఆర్డర్ వాల్యూ 500 రూపాయలు దాటినట్లయితే ఇంటిమేషన్ పంపించి పోస్ట్ మ్యాన్ ద్వారా ఆ ఇంటిమేషన్ పంపించి ఆ యొక్క పేయి వచ్చిన తర్వాత ఆ మనీ ఆర్డర్ అనేది విండో ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ దగ్గర డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, పోస్ట్ బాక్సెస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద క్లాస్ నెంబర్. ఈ పోస్ట్ బాక్స్లో వచ్చేసరికి క్లాస్ నెంబర్ 55లో డిఫైన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ టు అప్రూవల్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అండ్ మనీ ఆర్డర్ అడ్రస్డ్ పేయబుల్ టు ద స్టూడెంట్స్ కెన్ ఆల్సో బి డెలివర్డ్ పెయిడ్ టు ద హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ అలాగే ఏదైనా సంస్థలో కానీ వచ్చే మనీ ఆర్డర్లో ఇవన్నీ స్టూడెంట్స్ వచ్చే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీ కానీ లేకపోతే ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ ఆ యొక్క స్టూడెంట్స్ వచ్చే మనీ ఆర్డర్ని ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి హెడ్కి డెలివరీ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు, అప్రూవింగ్ అథారిటీ ఎవరు అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి హెడ్ ఆఫ్ ది సర్కిల్ యొక్క పర్మిషన్తో మాత్రమే ఆ యొక్క మనీ ఆర్డర్లు అనేవి ఆ యొక్క హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ వాల్యూ పేయబుల్ పోస్టల్ ఆర్టికల్ మార్క్డ్ పోస్టే రెసిడెన్స్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద provisions to subclass 1 of class 194 kept in the post office to which it is addressed for a period of dash days. వాల్యూ పేయబుల్ ఆర్టికల్ అన్నారు ఫ్రెండ్స్. వాల్యూ వీపీ ఆర్టికల్ అన్నారు కాబట్టి ఇది 7 days వరకు మనం అట్టే పెట్టవచ్చు. అట్లా కాకుండా మామూలు నార్మల్ లెటర్ అయితే 30 days మనం పోస్టల్ రెసిడెన్స్ ద్వారా ఉంచడం జరుగుతుంది. వీపీ ఆర్టికల్ కాబట్టి 7 days వరకు మనం ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్, రిఫ్యూజ్డ్ ఆర్టికల్ కెన్ బి రిటర్న్ టు డాష్. రిఫ్యూజ్డ్ ఆర్టికల్స్ అనేవి రిటర్న్ లెటర్ ఆఫీస్కి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రిఫ్యూజ్డ్ ఆర్టికల్ అనేది రిటర్న్ లెటర్ ఆఫీస్కి, రిఫ్యూజ్డ్ ఆర్టికల్స్ అడ్రస్సీ డెత్ అటువంటి కేసుల్లో ఒకవేళ అడ్రస్సీ డెత్ అయినా సెండర్ అడ్రస్ మనం ఎవరికైతే లెటర్ పంపిస్తున్నాం వాళ్ళు చనిపోయినా సరే అటువంటి అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్ని కూడా రిటర్న్ లెటర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. సో ఆన్సర్ సి. నెక్స్ట్, డాష్ ఈజ్ అటాచ్డ్ టు ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈచ్ సర్కిల్ టు ఎన్జూర్ ప్రాపర్ అటెన్షన్ టు అండ్ ఎక్స్పెడైట్ ద డిస్పోజల్ ఆఫ్ పబ్లిక్ కంప్లైంట్స్. ఈ పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ని సాల్వ్ చేయడానికి సర్కిల్ హెడ్ క్వార్టర్స్కి ఒక ఆఫీసర్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఆ ఆఫీసర్ ఎవరు అని అడిగారు. ఆ ఆఫీసర్ వచ్చేసరికి సర్కిల్ విజిలెన్స్ ఆఫీసర్. నెక్స్ట్, విలేజ్ పోస్ట్ మ్యాన్ క్యారీ ఏ స్మాల్ స్టాక్ ఆఫ్. విలేజ్లో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ తను కూడా ఏం తీసుకెళ్తాడు అని అడిగారు. బుక్సా కాదు, పెన్స్ కాదు, అలాగే కలర్ పేపర్లు తీసుకెళ్తాడు, పోస్టేజ్ స్టాంప్స్ తీసుకెళ్తాడు. ద పోస్టేజ్ స్టాంప్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ నాట్ ట్రీటెడ్ యాజ్ సెకండ్ క్లాస్ మెయిల్స్. అంటే కింద ఇచ్చిన వాటిలో సెకండ్ క్లాస్ మెయిల్స్గా ట్రీట్ చేయలేనివి ఏమిటి అని అడిగాడు.
చూసారా కన్ఫ్యూజ్ చేయడానికి. సెకండ్ క్లాస్ మెయిల్స్ కానివి ఏవి అని అడిగాడు. సో లెటర్స్, ఫస్ట్ క్లాస్ మెయిల్ కాబట్టి ఆన్సర్ లెటర్స్. మిగతా రిజిస్టర్ న్యూస్ పేపర్స్, అలాగే శాంపిల్ ప్యాకెట్స్, బ్లైండ్ లిటరేచర్ ఇవన్నీ సెకండ్ క్లాస్ ఆర్టికల్స్ కింద వస్తాయి. అలాగే నెక్స్ట్ ఆస్మిక్ యాసిడ్, ఆస్మియం టెట్రాక్సైడ్ మే బీ ట్రాన్స్మిటెడ్ బై ఇన్లాండ్ పోస్ట్ విత్ స్పెషల్ ప్రికాషన్స్. ఈ బిట్కి ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, సెకండ్ది వచ్చేసరికి ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఆన్సర్ వచ్చేసరికి ఇది బోత్ అని ఇవ్వకూడదు, సో దీన్ని కరెక్ట్ చేద్దాం. ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ మనం చూసినట్లయితే ఆస్మిక్ యాసిడ్ అనేది పోస్ట్ ద్వారా పంపించవచ్చు, ఇన్లైన్ పోస్ట్ ద్వారా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటూ పంపించవచ్చు. సో ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్. త్రీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం త్రీ స్టేట్మెంట్స్ ఏంటో. ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ అట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అన్నాడు. ఉంటుంది, కరెక్టే. అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ బిలో 500 రూపీస్ నాట్ డెలివర్డ్ త్రూ పోస్ట్ మ్యాన్. ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అనేవి బిలో 500 పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ చేయకూడదు అంటున్నాడు. చేయొచ్చు, సో ఇది రాంగ్. నెక్స్ట్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ బుక్డ్ అట్ BO నాట్ మోర్ దెన్ ₹600. BOలో నాట్ మోర్ దెన్ 600 కంటే తక్కువైన ఇన్సూర్డ్ ఆర్టికల్లే బుక్ చేయాలి అన్నాడు. ఇది కరెక్టే. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2 ఈజ్ ఇన్ కరెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఇన్ఫర్మేషన్ సీట్స్ ఈజ్ రిలేటెడ్ టు పిలాటెలీ. ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఏ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ సీట్స్ అనేవి పిలాటెలీకి సంబంధించినవే, సో ట్రూ. నెక్స్ట్ 16th రెఫరెన్స్ అండ్ ఎంక్వైరీ సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ అండ్ గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ ఆన్ నార్మల్ వీక్ డేస్. నార్మల్ వీక్ డేస్లో రెఫరెన్స్ అండ్ ఎంక్వైరీస్, సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, స్టేషనరీ, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అండ్ నార్మల్ వీక్ డేస్లో డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్స్లో ఈ రెఫరెన్స్ అండ్ కంప్లైంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ డెత్ క్లైమ్స్ కేసెస్ ఇన్వాల్వింగ్ ఇన్వెస్టిగేషన్ డెత్ అకర్డ్ బిఫోర్ 3 years టు బి సెటిల్డ్ విత్ ఇన్ ది. ఇది RPLకి సంబంధించింది. ఒకవేళ డెత్ క్లైమ్ అనేది 3 సంవత్సరాల లోపల, పాలసీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపల డెత్ జరిగినట్లయితే ఇన్వెస్టిగేషన్ దానికి సంబంధించి సెటిల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 90 days తీసుకుంటారు. సో ఆన్సర్ ఈజ్ 3 months. 3 months టైం తీసుకుంటారు. అలాగే నార్మల్ కేసెస్లో, ఇన్వెస్టిగేషన్ లేని కేసెస్లో అయితే 1 monthలో సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఛార్జ్ ఆఫ్ ఏ 50 grams రిజిస్టర్ లెటర్ అన్నారు కాబట్టి 50 grams అన్నారు కాబట్టి 20 gramsకి 5 rupees. 20 grams వచ్చేసరికి 5 rupees. అలాగే నెక్స్ట్ ఇది 20 gramsకి అండ్ ఫ్రాక్షన్ కాబట్టి 50లో 5 ఉంటాయి కాబట్టి 3. 20, 40 grams. అలాగే ఇంకో 10 grams ఇంకో 5 ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ 17 rupees. ఇదంతా కలిపితే 15 ప్లస్ 17 అంటే 32 అనేది ఆన్సరు. ఈ ఆప్షన్ డి ఆన్సరు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ కాంపిటీషన్ పోస్ట్ కార్డ్. ఇది డైరెక్ట్ బిట్టే. కాంపిటీషన్ పోస్ట్ కార్డ్ వచ్చేసరికి 10 rupees. నెక్స్ట్ అడ్రసింగ్ ఛార్జెస్ ఆఫ్ ఏ బిజినెస్ పోస్ట్లో అడ్రస్ రాసినందుకు ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారంటే 50 paise. నెక్స్ట్ ఛార్జ్ ఆఫ్ 50 grams ఇంటర్సిటీ 1 డైరెక్ట్ పోస్ట్ ఆర్టికల్. ఇంటర్సిటీ డైరెక్ట్ పోస్ట్ ఆర్టికల్కి ఛార్జెస్ ఇంటర్సిటీలో అప్ టు 20 gramsకి 2 rupees. అడిషనల్ 20 grams ఆర్ ఫ్రాక్షన్కి 1 rupee. సో 50 grams కాబట్టి ఫస్ట్ 20 gramsకి 2 rupees, నెక్స్ట్ 20 gramsకి 1 rupee, ఆ తర్వాత 10 grams ఆఫ్ ఫ్రాక్షన్ ఎంతైనా సరే 20 grams వరకు 1 rupee కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 4 rupees. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. నెక్స్ట్ PPF అకౌంట్ ఎక్స్టెండెడ్ ఫస్ట్ టైం హౌ మెనీ ఇయర్స్. PPF అకౌంట్ అనేది ఫస్ట్ టైం అనే వాడు ఇవ్వకపోయినా సరే ఎన్ని సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ PPF అకౌంట్ అనేది 5 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ SSA ఇన్ కేస్ ఆఫ్ SSA అకౌంట్ ప్రీమెచ్యూర్గా ఎప్పుడు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆప్షన్స్ చూస్తాం. సీరియస్ ఇల్నెస్కి ఈ యొక్క SSA అకౌంట్ క్లోజ్ చేయడం జరగదు. డెత్ ఆఫ్ ది గర్ల్కి క్లోజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆఫ్టర్ 1 year తర్వాత కాదు, ఇది కాదు. సో బి ఈజ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. డెత్ ఆఫ్ ది గర్ల్ చనిపోయినప్పుడు ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేసి ఆ యొక్క అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. NSCకి ఇంట్రెస్ట్ రేటు ఎంత అని అడిగారు ఈ బిట్లో. NSCకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 6.8. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆల్సో ఫంక్షన్ యాజ్. హెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఈ కింది వాటిలో దేని కింద కూడా పనిచేస్తుంది అని అడిగాడు. డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ DBO కింద కూడా మనకి హెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది DBO కింద కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏ రిజిస్టర్డ్ బ్యాగ్ మే నాట్ కంటైన్. రిజిస్టర్ బ్యాగ్లో ఏమి ఉండకూడదు అన్నాడు. ఈ రిజిస్టర్ బ్యాగ్లో మనకి క్యాష్ బ్యాగ్ ఉంటుంది, అలాగే ప్యాకెట్స్ ఉంటాయి, అలాగే ఇన్సూర్డ్ బండిల్ కూడా ఉంటుంది. ఇన్సూర్డ్ బ్యాగ్ మాత్రం ఉండదు. రిజిస్టర్ బ్యాగ్లో ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది ఉండదు. సో ఆన్సర్ డి. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఈజ్ ఏ వర్నాక్యులర్ ఆర్టికల్స్ ఆన్ విచ్ ద ఇన్కరెక్ట్ డెస్టినేషన్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ బై ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటే పోస్ట్ చేసిన ఆఫీస్లో ఇంగ్లీష్లో ఇన్కరెక్ట్ డెస్టినేషన్ రాసినట్లయితే ఆ ఆర్టికల్స్ని ఏమంటారంటే మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్. Next, in important cities and towns, some post offices are authorized to receive letters from neighboring post offices and sort the mails as per the sorting diagram given by the RMS superintendents. This is to reduce the peak hours pressure on the local sorting offices. Such offices are identified as ఇంపార్టెంట్ సిటీస్ అండ్ టౌన్స్ అన్నారు కాబట్టి ఇంపార్టెంట్ సిటీస్ అండ్ టౌన్స్లో నోడల్ పోస్ట్ ఆఫీస్ దీనికి ఆన్సర్ అవుతుంది. PO గైడ్ పార్ట్ 1లో
పిఓ గైడ్ పార్ట్ 1 సారీ వాల్యూమ్ 5 నుంచి తీసుకోవడం జరిగింది ఈ క్వశ్చన్ వచ్చేసరికి. నెక్స్ట్ వీసాట్ ఫుల్ ఫామ్ ఆఫ్ వీసాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే వెరీ స్మాల్ అపార్చర్ టెర్మినల్ స్టేషన్. నెక్స్ట్ స్టేట్మెంట్ లాస్ట్ బిట్ పోస్ట్లో సంబంధించి లాస్ట్ బిట్. స్టేట్మెంట్ 1 ద ట్రయల్ కార్డ్ షుడ్ బి ఫార్వర్డెడ్ బై ది రూట్ ఇఫ్ ఎనీ మార్క్డ్ దేర్ ఇన్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ స్టేషన్ బండిల్. ఇది కరెక్టే. ఈ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ స్టేషన్ బండిల్. స్టేషన్ బండిల్లో ఈ యొక్క ట్రయల్ కార్డ్ని ఉంచకూడదు. నెక్స్ట్ ట్రయల్ కార్డ్స్ ఆర్ యూజ్డ్ టు కాజ్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ ఆర్టికల్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, డిటెన్షన్ ఎందుకు లేట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడం కోసం ఈ ట్రయల్ కార్డ్స్ యూజ్ చేస్తారు. M26A అనేది ఈ ట్రయల్ కార్డ్ యొక్క నెంబరు. ఈ కార్డు నెంబర్ వచ్చేసరికి M26A. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఆర్ కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనం అర్థమెటిక్కి వద్దాం. అర్థమెటిక్లో వచ్చేసరికి ఫస్ట్ బోడమాస్కి సంబంధించి సమ్ ఉంటుంది. బోడమాస్ అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, స్పీడ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, వీటికి సంబంధించి సమస్య ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ద వాల్యూ ఆఫ్ 14 డివైడెడ్ బై 5 ఆఫ్ 2 - 3 × 7 - 2 ఈజ్. దీన్ని వచ్చేసరికి ఎలా సాల్వ్ చేయాలనేది కింద ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి 5 ఆఫ్ 2 కాబట్టి ఫస్ట్ మనం 5 ఆఫ్ 2 7 - 2 ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి 7 - 2 ఫస్ట్ చేసేద్దాం. అలాగే నెక్స్ట్ 5 ఆఫ్ 2 అంటే 5 2s are 10. 5 ఆఫ్ 2 4 5 5 ఆఫ్ 2 10 10 - 3 7. సో 7. నెక్స్ట్ 4 × 5 ఈ 14 అలాగే ఉంది. 7 డివైడెడ్ బై 14 అంటే 2. 4 × 5 4 5s are 20. 2 × 20 అంటే 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 40 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 44 ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ రాంగ్. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి కరెక్ట్ చేయడం. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2 students appeared at an examination. One of them secured 9 marks more than the other and his marks was 56 of the sum of their marks. The marks obtained by them are. 2 students ఉన్నారంట, ఒక ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 9 marks more than the other. ఒక అతనికి వేరొక అతని కంటే 9 మార్కులు ఎక్కువ వచ్చినాయి. his marks was అతనికి ఎంత 56% సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ కంటే 56% మార్కులు ఎక్కువ. ద మార్క్స్ అబ్టైన్ బై దెమ్ ఆర్. వాళ్ళకి వచ్చిన మార్కులు ఏంటి అనేది. సో దీనికి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం ఎక్స్ప్లెనేషన్. వాళ్ళ మార్కులు వచ్చేసరికి మొదటి అతని మార్కులు ఎక్స్ అనుకుంటే రెండో అతనికి 9 మార్క్స్ ఎక్కువ కాబట్టి x+9 అనుకున్నారు. అలాగే x+9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి ఇది ఇక్కడ కాదు, కొంచెం రాంగ్. సో చూద్దాం. ఈ వాళ్ళ మార్క్స్ వచ్చేసరికి 7 x+9 అండ్ x అనుకున్నాం కదా. సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. One of them secured 9 marks more than the other and his marks was 56 of the sum of their marks అన్నాడు. 56% of the sum of their marks అన్నాడు. సో ఒక అతనికి వచ్చిన మార్కులు ఎంతకి సమానం? 56% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. సో ఒక అతనికి వచ్చిన మార్క్స్ x+9 అనుకుంటే మిగతా అతనికి ఎంతకు సమానం? సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంటే x+9 ప్లస్ x/100 × 56% కాబట్టి ఒకసారి మళ్ళీ నీట్గా రాస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఇంటూ 56/100 అంటే x+9 = 56/100. ఒక అతనికి వచ్చిన మార్కులు సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ కంటే 56% ఎక్కువ కాబట్టి 56/100. ఈ 100 56లో 14 టైమ్స్, ఇది 25 టైమ్స్. సో ఈ 25 ఇటువైపు వెళ్తే 25 × x+9, 14 × 2x+9, x కలిపితే 2x+9. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి 3x ఈ సింప్లిఫై చేస్తే 3x = 99. సో x = 33. x 33 వచ్చింది కాబట్టి ఒక అతని మార్కులు 33 అనుకుంటే ఇంకో అతని మార్కులు +9 చేస్తే 42. సో దేర్ మార్క్స్ ఆర్ 42 and 33. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్ ద ప్రాఫిట్ ట్రిపుల్స్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్. సెల్లింగ్ ప్రైస్ అనేది డబుల్ అయింది, ప్రాఫిట్ అనేది ట్రిపుల్ అయింది. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్ అనేది ఎంత అని అడిగాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైజు కాస్ట్ ప్రైస్ x అనుకున్నాడు, అలాగే సెల్లింగ్ ప్రైస్ y అనుకున్నాడు. దెన్ ఏమైంది ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్. సెల్లింగ్ ప్రైస్ అనేది డబల్ అయింది అంటే సెల్లింగ్ ప్రైస్ x అనుకున్నాం కాబట్టి 2y - x. 2y సెల్లింగ్ ప్రైస్ y కాబట్టి డబల్ అయింది, 2y అయింది. అప్పుడు ప్రాఫిట్ ఏమైంది? ప్రాఫిట్ ఈజ్ ట్రిపుల్స్ అంటే 3 × సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తేనే కదా ప్రాఫిట్ వస్తుంది. సో 3 × y - x = ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి డబల్ అయింది కాబట్టి 2y - x. సో దీన్ని సింప్లిఫై చేస్తే y = 2x. y = 2x వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్. మనకి ఒరిజినల్గా ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ y అనుకున్నాం, y - కాస్ట్ ప్రైస్ x అనుకున్నాం. సో y - x. కానీ y = 2x వచ్చింది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2x - x = x. సో ప్రాఫిట్ = x వచ్చింది మనకి. అట్లాగే కాస్ట్ ప్రైస్ x. పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ = కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ × 100. ప్రాఫిట్ x, కాస్ట్ ప్రైస్ x × 100. సో x/x క్యాన్సిల్ అయిపోతే 100% ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి. ఇఫ్
₹4 becomes 10 in 50 years at a simple interest. Find the rate of interest per annum. ₹4 అనేది ₹10 అయింది 50 సంవత్సరాలు. అంటే ₹4 ₹10 అయిందంటే ఇంకో ₹6 పెరిగింది. ఆ పెరిగింది ఇంట్రెస్టే కాబట్టి ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ₹6. అలాగే దేర్ ఫోర్ మనకి ఫార్ములా తెలిసి I/PTR/100. I=interest 6 P. P అనేది ప్రిన్సిపల్ ₹4 ఇంటూ టీ అనేది టైము 50 సంవత్సరాలు. R అనేది R కింద వేసి డివైడెడ్ బై 100. దీన్ని సాల్వ్ చేస్తే ఈ 100ని 600 తీసుకొచ్చి క్యాన్సిల్ చేస్తే సో R=3% అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమే. ఇన్ వాట్ టైం పీరియడ్ విల్ 10,000 ఎర్న్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,000 at 10% per annum. ఈ 10,000 అనేది 2,000 ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తుంది 10% per annumకి ఎంత టైంలో అని అడిగాడు. దీనికి వచ్చేసరికి మనకి ఇందాకలాగే సేమ్ ఫార్ములా వేసుకుంటే ఇంట్రెస్ట్ PTR/100. దెన్ P అంటే 10,000. టైం వచ్చేసరికి మనకి ఐడెంటిఫై చేయాలి మనమే. నెక్స్ట్ 10% 10 into T/100. దీన్ని సాల్వ్ చేస్తే T=2 years. సో A కరెక్ట్ ఆన్సర్ 2 years. నెక్స్ట్ the average of 20 numbers is 0. Of them at the most how many may be greater than 0? Average of 20 numbers is 0. 20 సంఖ్యల యొక్క యావరేజ్ సరాసరి అనేది 0 అయితే హౌ మెనీ మే బీ గ్రేటర్ దెన్ 0 ఎన్ని నెంబర్లో 0 కంటే ఎక్కువ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఒక్కసారి యావరేజ్ 0 అయిందంటే దాంట్లో వచ్చేసరికి ఒక 0 ఖచ్చితంగా ఉంటుంది. ఒక 0 ఉన్నదంటే 20 నెంబర్లో యావరేజ్ 0 అయిందంటే ఖచ్చితంగా ఒక నెంబర్ 0 అయి ఉంటుంది. ఒక నెంబర్ 0 అయిందంటే మిగతా నెంబర్లన్నీ పాజిటివ్ నెంబర్స్ అయి ఉంటాయి. హౌ మెనీ బీ గ్రేటర్ దెన్ 0? మిగతా నెంబర్లన్నీ పాజిటివ్ నెంబర్లు అంటే 0 కంటే ఎక్కువ ఉన్న నెంబర్లన్నీ పాజిటివ్ నెంబర్లే కాబట్టి దానికంటే ఎన్ని ఎక్కువ ఉంటాయి? 20 నెంబర్లో 19 ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ 19. దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 37. The average height of the first 6 students is 170 centimeters. The average height of the last 8 students is 175 centimeters. The average height of the total 16 students is 180 centimeters. Find the average height of the rest 2 students. First 6 ఇచ్చాడు, లాస్ట్ 8 ఇచ్చాడు, రెస్ట్ 2 మిగతా వాళ్ళది కట్టమన్నాడు. సో మొత్తం ద యావరేజ్ హైట్ ఆఫ్ ది ఫస్ట్ 6 స్టూడెంట్స్ మనం ఇక్కడ రాసుకోవాలి. ద సమ్ ఆఫ్ ది హైట్స్ ఫస్ట్ సమ్ కట్టేస్తే దాని నుంచి యావరేజ్ ఈజీ కట్టొచ్చు. ఫస్ట్ 6 స్టూడెంట్స్కి సమ్ కట్టాము, సమ్ ఆఫ్ హైట్స్ కట్టాము. అలాగే నెక్స్ట్ లాస్ట్ 8 స్టూడెంట్స్కి కట్టాము. హైట్ ఆఫ్ 16 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 16 స్టూడెంట్స్కి కట్టాము. ఈ సమ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ లెఫ్ట్ 2 స్టూడెంట్స్ ఇంకా మిగతా స్టూడెంట్స్ కట్టాలంటే ఈ వచ్చిన 16 స్టూడెంట్స్లోంచి ఆ యొక్క ఫస్ట్ 6 లాస్ట్ 8 తీసేస్తే మనకి 460 వచ్చింది. అంటే 2 స్టూడెంట్స్కి 460 అవుతే సమ్ము దానికి యావరేజ్ ఏమవుతుంది? బై 2 అవుతుంది. సో 230 centimeters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ A can do a work in 15 days and B in 20 days. If they work on it together for 4 days, then the fraction of the work is left. A అనే అతను ఒక వర్క్ని 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు. B అనే అతను 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. దే వర్క్ ఇట్ టుగెదర్ ఫర్ 4 days. 4 రోజులు ఇద్దరు కలిసి పనిచేసినట్లయితే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్, ఎంత వర్క్ ఇంకా మిగిలి ఉంటుంది అని అడిగాడు. చూద్దాం. దీనికి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఎలా వచ్చింది చూద్దాం. 8/15 అనేది ఒకసారి చూడండి. 1 డేలో ఏ చేసే వర్క్ 1/15, బి చేసే వర్క్ 1/20. ఇది అందరికీ తెలిసిందే. A+B ఇద్దరు కలిసి చేసే వర్క్ 7/16. అంటే 7/60. 4 డేస్ 1 డేలో ఇద్దరు కలిసి 7/16 ఆఫ్ వర్క్ చేస్తారు. అంటే 4 డేస్లో 4 into 7/16 అంటే 7/15. 7/15లో ఇది 4 డేస్లో చేసే వర్క్. ఇంకా ఎంత వర్క్ మిగిలిందంటే మొత్తం వర్క్ని మనం 1 అనుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సరే ఆ 1లోంచి 7/15 తీస్తే 8/15 అనేది ఇంకా మిగిలి ఉన్న వర్క్. నెక్స్ట్ ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ at 40 km/h instead of 10 km/h, he would have walked 20 km more. The actual distance traveled by him. ఒక అతనంట 40 km/h స్పీడ్లో వెళ్ళాడు, కానీ యాక్చువల్గా వెళ్ళవలసింది 10 km/h. అలా వెళ్ళడం వల్ల, ఎక్కువ స్పీడ్తో వెళ్ళడం వల్ల 20 km మోర్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, అంటే వాక్ చేశాడు, నడిచాడు. ద యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్ బై హిమ్. ఒరిజినల్గా ఎంత నడవాలి అని అడిగాడు క్వశ్చన్లో. దీనికి 50 కిలోమీటర్లు అనేది ఆన్సర్. ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. లెట్ అస్ యాక్చువల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే మనకు తెలియదు ఏదైనా ఎక్స్ అనుకున్నాం కాబట్టి, సో యాక్చువల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే యాక్చువల్గా వాడు ట్రావెల్ చేసింది ఎంత ఫ్రెండ్ ఒకసారి చూద్దాం. 10 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. యాక్చువల్గా ట్రావెల్ చేయవలసిన డిస్టెన్స్ x/10 అంటే స్పీడ్ కట్టాం. ఇక్కడ x+20 అంటే 20 km మోర్ స్పీడ్, అదే డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం కాబట్టి టైం ఈక్వల్ చేసుకుని మనం ఇక్కడ వచ్చేసరికి దీని టైము ఈక్వల్ చేసుకుని టైం ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ స్పీడ్తో వెళ్ళడం వల్ల టైం అనేది ఈక్వల్, అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేశాడు అంతే. టైం అనేది ఈక్వల్లే. సో x/10 ఈక్వల్ టు x+20/14. అంటే ఇక్కడ +20 చేస్తాం కాబట్టి 20 km ఎక్స్ట్రా ట్రావెల్ చేశాడు 14 km/h స్పీడ్తో వెళ్ళడం వల్ల. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 4x = 200 వస్తుంది, x = 50 వస్తుంది. 50 = x = 50. సో ఆన్సర్ ఈస్ 50 km. నెక్స్ట్ వచ్చేసరికి ఏ పబ్లిషర్ మేక్స్ 3,300 books in the month of November. If they make the same quantity of books every day, then how many books can they make in a leap year? A publisher makes 3,300 books in the month of November. నవంబర్ నెలలో పర్టికులర్గా నవంబర్ నెల మెన్షన్ చేశాడు. ఒకసారి చూద్దాం ఎందుకు చేశాడు.
3,300 బుక్స్ అనేవి ప్రింట్ చేశాడు, పబ్లిష్ చేశాడు. ఇఫ్ దే మేక్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ బుక్స్ ఎవ్రీ డే, సేమ్ క్వాంటిటీ ఆఫ్ బుక్స్ ఎవ్రీ డే, అట్లాగే ప్రతిరోజు అట్లాగే పబ్లిష్ చేస్తున్నాడు. దెన్ హౌ మెనీ బుక్స్ కెన్ దే మేక్ ఇన్ లీప్ ఇయర్? లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. మన నార్మల్ ఇయర్లో 365 డేస్. సో ద పబ్లిషర్ మేక్స్, ఒకసారి సొల్యూషన్ చూద్దాం. ద పబ్లిషర్ మేక్స్ 3,300 బుక్స్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. నవంబర్ నెలలో ఎన్ని డేస్ ఉంటాయి ఫ్రెండ్స్? 30 డేస్. అట్లాగే ద నెంబర్ ఆఫ్ బుక్స్ మేడ్ పర్ డేకి 3,300 బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు. అంటే నవంబర్ మంత్లో 3,300 బుక్స్ పబ్లిష్ చేశారు. అంటే నవంబర్ మంత్లో 30 డేస్ కాబట్టి పర్ డేకి ఎన్ని పబ్లిష్ చేశారో మనం చూసుకుందాం. పర్ డేకి ఎన్ని పబ్లిష్ చేశారో తెలియాలంటే 3,300 డివైడెడ్ బై 30. సో 110 బుక్స్ అనేవి పర్ డేకి పబ్లిష్ చేస్తున్నారు. లీప్ ఇయర్లో ఎన్ని బుక్స్ పబ్లిష్ చేస్తారో? 366 డేస్ లీప్ ఇయర్లో. సో ఆన్సర్ ఈస్ 366 ఇంటూ 110 అంటే 4,260 అనేది ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 10 బిట్లు ఉండడం జరుగుతుంది. వాటి గురించి చూద్దాం. జీకి సంబంధించి వాట్ ఈస్ ద హాటెస్ట్ కాంటినెంట్ ఆన్ ది ఎర్త్? ఆఫ్రికా వచ్చేసరికి హాటెస్ట్ కాంటినెంట్, చాలా వేడిగా ఉంటుంది ఆఫ్రికా. నెక్స్ట్ ద స్టేట్ హ్యావింగ్ ఏ లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా ఈజ్? ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ నగర్ పంచాయతీ? నగర్ పంచాయతీలో ఏమేమి ఉంటాయని అడిగారు. దీంట్లో వచ్చేసరికి నోటిఫైడ్ ఏరియా కమిటీ ఉంటుంది, టౌన్ ఏరియా కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఉండదు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 1 and 2. నెక్స్ట్ ఓన్లీ 1 and 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నెక్స్ట్ భజన్ సపోరి వాజ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ, హూ అసోసియేట్ విత్ విచ్ ఫీల్డ్? భజన్ సపోరి అనే అతను రీసెంట్గా చనిపోవడం జరిగింది. అతను ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అడిగాడు. ఇది వచ్చేసరికి అతను మ్యూజిక్కి సంబంధించిన వ్యక్తి. కరెక్ట్ ఆన్సర్ మ్యూజిక్. అతను మ్యూజిక్లో చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఈ భజన్ సపోరి అనే అతను సెయింట్ ఆఫ్ సంతూర్, సంతూర్కి సంబంధించిన వ్యక్తి. సంతూర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వ్యక్తి. ఇతనికి రీసెంట్గా 73 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. అలాగే అతను జమ్మూ కాశ్మీర్ స్టేట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఈ సంజీవని టెలిమెడిసిన్ సర్వీస్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ విచ్ స్కీమ్? ఈ సంజీవని టెలిమెడిసిన్ అనేది ఏ స్కీమ్కి సంబంధించింది? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి సంబంధించింది. ఒకసారి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి సంబంధించింది. ఒకసారి దీని గురించి చూద్దాం. ద నేషనల్ హెల్త్ అథారిటీ సెట్ దట్ ఈ సంజీవని టెలిమెడిసిన్ సర్వీస్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ సంజీవని అనేది ఒక టెలిమెడిసిన్ అనమాట. నెక్స్ట్ 46 బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూవ్మెంట్స్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్స్ ఇన్ టర్కీ? కింద ఇచ్చినటువంటి ఏ ఉద్యమం టర్కీకి సంబంధించింది? ఇది వచ్చేసరికి టర్కీకి సంబంధించింది. మనకి ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది టర్కీకి సంబంధించింది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆఫ్టర్ ద వరల్డ్ వార్ ద ఖిలాఫత్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై ఇస్లాం ఫాలోవర్స్ అరౌండ్ ది వరల్డ్ టు ఎంకరేజ్ యూరోపియన్ పవర్స్ నాట్ టు బి డిస్మెంబర్. అదే ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఖిలాఫత్ టర్కీ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ముస్లిమ్స్, ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిటన్ పాలసీ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ టర్కీ మీద బ్రిటన్ పాలసీలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఈ ఖిలాఫత్ మూమెంట్లో మన ఇండియాలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్డ్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయింది అని అడిగాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసరికి 1885 ఆప్షన్ బి. ఇది ఒకసారి చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ యాక్చువల్లీ ఫార్మ్డ్ బై ఏ రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్ ఏవో హ్యూమ్ అనే అతను December 28, 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఫామ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఫార్మ్డ్ సో దట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ కుడ్ హ్యావ్ పొలిటికల్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్. ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ఇండియన్స్, బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పొలిటికల్ డిస్కషన్స్, డిబేట్స్ అన్ని కూడా ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాం 48ది. ద మేజర్ టైప్స్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్ ఇంక్లూడ్ ఎక్సెప్ట్. మేజర్ టైప్స్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్ ఇంక్లూడ్ ఎక్సెప్ట్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఇష్యూస్. ఈ కమ్యూనికేషన్ ఇష్యూస్ అనేది ఉండదు. మేజర్ ఎథికల్ ఇష్యూస్లో కమ్యూనికేషన్ ఇష్యూస్ అనేవి ఉండవు, మిగతా అన్నీ ఉంటాయి. సిస్టమేటిక్ ఇష్యూస్, కార్పొరేట్ ఇష్యూస్, ఇండివిజువల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎథికల్ ఇష్యూస్కి సంబంధించింది. కమ్యూనికేషన్ ఇష్యూస్ అనేది ఎథికల్ ఇష్యూస్కి సంబంధించిన కాదు. నెక్స్ట్ ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిట్టు. డా కర్మయోగి పోర్టల్ లాంచ్డ్ బై హానరబుల్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్. డా కర్మయోగి అనే పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు లాంచ్ చేస్తారని అడుగుతున్నారు. అది వచ్చేసరికి 28 జూన్ 2022 లాంచ్ చేయడం జరిగింది. 28 జూన్ 2022 లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ బిట్. బిజినెస్ ఎథిక్స్ ఆర్ బేసికలీ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ ఎథిక్స్. స్టేట్మెంట్ 2 అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఈజ్ షేప్డ్ బై అవర్ కల్చర్, హెన్స్ ఎథిక్స్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్ మే బి కన్ఫ్లిక్ట్. వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి బి అండి. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది మాత్రమే కరెక్ట్. బిజినెస్ ఎథిక్స్ ఆర్ బేసికలీ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ ఎథిక్స్.
బిజినెస్ ఎథిక్స్ అనేవి పర్సనల్ ఎథిక్స్కి సంబంధించినవే, ఇవి డిఫరెంట్ అంటున్నాడు కాబట్టి అది స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాదు, రాంగ్. అలాగే స్టేట్మెంట్ 2 వచ్చేసరికి అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఈజ్ షేప్డ్ బై అవర్ కల్చర్, హెన్స్ ఎథిక్స్ ఆఫ్ ది పర్సన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్ మే బి కన్ఫ్లిక్ట్. స్టేట్మెంట్ 2 అనేది మాత్రమే కరెక్ట్. ఆన్సర్ వచ్చేసరికి బి.